Hi, hello, my dear aspirants. Welcome to Badruka classes. This is Praveen, Indian Polity faculty. మన భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనకు పాలిటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కంటెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి టాపిక్లో మీకు కరెంట్ పాలిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ పాలిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని కలుపుకోవడం కానీ ప్రతి పాయింట్ మీకు అందించామండి. ఈ భద్రుక క్లాసెస్ ద్వారా వస్తున్నటువంటి ప్రతి వీడియో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, సెంట్రల్ అండ్ స్టేట్ సర్వీస్కి సంబంధించి అదేవిధంగా కరెంట్ పాలిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా పాలిటీకి సంబంధించిన కంటెంట్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ మీకు అందించడానికి భద్రుక ఆన్లైన్ క్లాసెస్ నుంచి నేను మీ ప్రవీణ్ సార్ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఈ భద్రుక క్లాసెస్ ద్వారా మనకు ఓన్లీ కంటెంట్ మాత్రమే కాకుండా ప్రశ్నలతో పాఠము అనేటువంటి అంశాన్ని కూడా మేము తీసుకున్నామండి. భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నుంచి ప్రశ్నలతో పాఠము అని మన పాలిటీకి సంబంధించినటువంటి మనకి దాదాపుగా 14-15 టాపిక్స్ ఉంటాయండి. ప్రతి టాపిక్ నుంచి ఓవరాల్గా ఏరియా కవర్ అయ్యే విధంగా మీకు ఏ పాయింట్ కూడా మిస్ అవ్వనటువంటి రీతిలో దానికి కరెంటు పాలిటీని యాడ్ చేస్తూ మీకు కంటెంట్తో పాటు చాలా విషయాలను అందించాలి. అటు ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కానీ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ సరైనది సరికానిది అనే పాయింట్లో కానీ ఎలా అయితే మనకి మెయిన్స్లో అడగడానికి ఛాన్స్ ఉందో అదంతా కూడా భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మన భద్రుక ఆన్లైన్ క్లాసెస్ను విని మీ ఒపీనియన్ని మాతో కూడా షేర్ చేసుకోవడానికి మేము ప్రతిసారి కూడా లైవ్లోకి రావడం జరుగుతుంది. ప్రతి టాపిక్ను కూడా మేము లైవ్లో మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రశ్నలతో పాఠము ఈ టైటిల్లోనే ఉందండి. మీకు ఇటు ప్రశ్నలు ఉంటాయి, దీనితో పాఠము మీకు కవర్ అవుతుంది. కాబట్టి మనం ప్రతి టాపిక్కి సంబంధించి నా పాలిటీకి సంబంధించి నేను 100% మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. మన భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నుంచి ప్రతి టాపిక్ నుండి టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు వినండి, మా కంటెంట్ వినండి, మేము చెప్పే వే ఆఫ్ టీచింగ్ వినండి. విన్న తర్వాత మా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మేము రికార్డెడ్ చేసిన క్లాసెస్ కూడా ఉన్నాయండి. మేము ఈ క్వశ్చన్స్తో పాటు మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆ రికార్డెడ్ క్లాసులను తీసుకోవడానికన్నా ముందు ఫస్ట్ ఇది వినండి. విన్న తర్వాత మీకు నచ్చినట్టయితేనే ఈ క్లాసెస్ మీకు నచ్చినట్టయితేనే మరికొంతమందికి షేర్ చేసి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు మాకు మధ్య సబ్జెక్ట్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందో మీరు లైవ్లోకి రావడానికి సంబంధించిన ప్రతిదీ కూడా మేము మీకు అప్లోడ్ చేస్తాం. కాబట్టి మనకి భద్రుక ఆన్లైన్ క్లాస్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో మరియు ఆన్లైన్లో ఇవి రెండింటి కూడా ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా త్వరలో మీ ముందుకి చాలా రకాల ప్రశ్నలతో పాఠము అనేటువంటి కంటెంట్ని మనం ఆల్రెడీ ఇక్కడ మీకు ఫ్రేమింగ్ కనబడుతుంది. ప్రశ్నలతో పాఠము అనేది ఫస్ట్ మనకి తెలంగాణ కల్చర్తో స్టార్ట్ చేశాము. క్రమక్రమంగా మీరు ఏ సర్వీస్కి ప్రిపేర్ అయినా దానిలో నుండి అన్ని రకాల సబ్జెక్టులను ఇవ్వడానికి ముందుకు వస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా మనం కేంద్ర ప్రభుత్వము అనే సెషన్లో ఉన్నాము. ఇందులో భాగంగా మనకి లాస్ట్ టైం ప్రీవియస్లో మనకి భారత పార్లమెంట్ టాపిక్ చూసాము. ఇప్పుడు దాని తర్వాతకి కంటిన్యూషన్లో అదే 5th పార్ట్లో మనకి సుప్రీంకోర్టు అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. పార్లమెంట్ టాపిక్ కంప్లీట్ చేసుకున్నాము. సుప్రీంకోర్టు టాపిక్లోకి మనకు ఎంటర్ అయ్యాం. సుప్రీంకోర్టు టాపిక్లో మనకి ప్రీవియస్లో చాలా సందర్భాలలో వేరు క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. ఈ దేశంలో సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది, దాని పేరుని ఎప్పుడు మారుస్తూ వచ్చాము, ప్రస్తుతం ఉన్నటువంటి కోర్టును ఏ పేరుతో పిలవాలి, ఈ దేశంలో న్యాయ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు, న్యాయ వ్యవస్థ పితామహుడు అని మనం ఎవరిని పిలవాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవం అని ఎప్పటి నుండి సెలబ్రేషన్ చేసుకుంటున్నామా? నేషనల్ జ్యుడిషియరీ డే అనేది జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఏ రోజు నుండి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? జాతీయ న్యాయ దినోత్సవం అంటే అర్థం ఏంటి? ఈ పాయింట్స్ అన్నీ మనం ఇక్కడ చూద్దాం. మరి సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉండాలి? ఎంతమంది జడ్జెస్ ఉండాలనే నంబర్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఇంతమంది ఉండాలి అనే వాళ్ళ సంఖ్యని ఎవరు డిసైడ్ చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జీల పదవి విరమణ వయసు ఎంత ఉండాలి? వీరితో ప్రమాణం ఎవరు చేయిస్తారు? ఎంతకాలం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది?
వీరికి జీతాలు ఎవరు నిర్ణయిస్తారు? ఇదంతా కూడా మనకి సుప్రీంకోర్టు యొక్క పవర్స్ ఏమున్నాయి, సుప్రీంకోర్టుకు ఉండే అధికారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో మనం డిస్కషన్ చేద్దాం. రైట్, సుప్రీంకోర్టు మనకి ఫిఫ్త్ పార్ట్లో 5వ భాగంలో ఉంటుంది. ఫిఫ్త్ పార్ట్కి సంబంధించిన ఆర్టికల్స్, 5వ భాగానికి సంబంధించిన ఆర్టికల్స్ మనకి 124 to 147 124 to 147 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 124 to 147 సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్స్ అన్ని చూసినప్పుడు సుప్రీంకోర్టు అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. భారతదేశంలో సుప్రీంకోర్టుని ప్రపంచములోనే అత్యున్నత న్యాయస్థానము అని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సుప్రీంకోర్టుని ప్రపంచములోనే అత్యున్నత హైకోర్టు, ప్రపంచములోనే ఉన్నతమైన కోర్టు అని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ చెప్పారు. సుప్రీంకోర్టు యొక్క టైటిల్, నినాదము ద వర్చ్యూ వాజ్ విన్ అంటాం. ధర్మమే గెలుస్తుంది, ధర్మమే జయిస్తుంది అన్న గెలుస్తుంది అన్న ఒకటే. దీన్నే ద వర్చ్యూ ఈజ్ విన్, ధర్మమే గెలుస్తుంది లేదా ధర్మమే జయిస్తుంది అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క టైటిల్, నినాదంగా మనం చెప్పడం జరుగుతుంది. మరి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు అంటాం. ఈ దేశంలో గ్రామ స్థాయి నుండి సుప్రీంకోర్టు వరకు ఎన్ని కోర్టులు ఉన్నాయో వీటన్నిటికీ సుప్రీంకోర్టు అనేది ఫైనల్. న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని ఒకసారి మనం చూసినట్టయితే కంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్ట్, న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము లేదా సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము. సుప్రీంకోర్టు అన్నది కంపోజిషన్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్, న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము. న్యాయ వ్యవస్థ అన్నది ఇక్కడ జ్యుడిషియరీ సిస్టమ్, కంపోజిషన్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్. న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము ఏ రకంగా ఉంటుందో మనం చూద్దాం. ఫస్ట్ వన్ మనకి సుప్రీంకోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, మున్సిప్ మెట్రోపాలిటన్ కోర్ట్స్, అదేవిధంగా ఫ్యామిలీ కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, విలేజ్ కోర్ట్ కంటే ముందు లోక్ అదాలత్ కోర్ట్స్, లోక్ అదాలత్ కోర్ట్స్, విలేజ్ కోర్ట్స్. న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం ఈ రకంగా ఉంటుంది. ఈ న్యాయ వ్యవస్థ నిర్మాణంలో ఫైనల్ కోర్టు మనకి సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టుకి సెకండ్ స్టేజ్లో హైకోర్ట్స్ ఉంటాయి. ప్రతి జిల్లాకు ఒక జిల్లా కోర్టు ఉంటుంది, మున్సిప్ కోర్టు ఉంటుంది, మెట్రోపాలిటన్ కోర్టు ఉంటుంది. ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ అని 1984లో ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ అని తీసుకున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ 2000 ఇయర్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లోక్ అదాలత్ కోర్ట్ అని, విలేజ్ కోర్ట్ అని మనకు భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం ఇదంతా కూడా. అంటే ఈ దేశంలో గ్రామ స్థాయి నుంచి ఒకవేళ మనకి అన్యాయం జరిగింది అని నీకు గ్రామస్థాయి కోర్టులు అనిపిస్తే, ఇప్పుడు గ్రామస్థాయి కోర్టులు అనేది లేవు కానీ రాజ్యాంగం రాసినప్పుడు అలా ఊహించారు, ప్రతి గ్రామానికి ఒక గ్రామస్థాయి కోర్టు ఉండాలి అని అన్నారు.
ఒకవేళ గ్రామానికి ఒక గ్రామస్థాయి కోర్టు కనుక ఉంటే క్రమక్రమంగా నీకు ఆ గ్రామస్థాయి కోర్టులో అన్యాయం జరిగింది అని అనిపించినప్పుడు ఫైనల్గా నువ్వు జిల్లా కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి పోవడానికి ఉంటుంది. సుప్రీంకోర్టు ఏది చెబితే అదే ఫైనల్. భారతదేశం సుప్రీంకోర్టును దాటి వేరే దేశానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు మనకి. భారతదేశ సమస్యలని వేరే దేశ కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి లేదు. ప్రీవియస్లో ఉండేది మనకి 1950 వరకు భారతదేశ కోర్టు చెప్పిన జడ్జిమెంట్ నచ్చకపోతే వేరే దేశాలలో అప్పీల్ చేసుకునేటువంటి విధానాలు ఉండేవి. కానీ మన భారతదేశము అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టుని కలిగి ఉన్నది కాబట్టి వేరే దేశంలోకి వెళ్ళి అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. మనకి ఈ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి జ్యుడిషియరీ కంపోజిషన్ని చూసినాం. ఈ కంపోజిషన్ అంతా కూడా భారత రాజ్యాంగం ప్రకారం రాసి పెట్టబడి ఉన్నది. మరి భారతదేశంలో మనకి ఇక్కడ చెప్పినట్టుగా ధర్మమే జయిస్తుంది, ద వర్చ్యూ ఈజ్ విన్. సుప్రీంకోర్టులో ధర్మమే జయిస్తుంది. చివరిగా లాస్ట్కి సత్యమే గెలుస్తుంది. సత్యం గెలవాలనేదే ధర్మం యొక్క. ఒక 100 మంది దోషులు తప్పించుకుపోయినా పర్లేదు కానీ, 100 మంది దోషులు తప్పించుకు తిరిగినా పర్లేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. తప్పు చేయని వాడికి మాత్రం శిక్ష పడకూడదు. ఈ దేశంలో ద వర్చ్యూ ఈజ్ విన్ అనేటువంటి టైటిల్తో సుప్రీంకోర్టు పనిచేయడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి పాయింట్స్ మనం చూసినట్టయితే, ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి మనకి భారతదేశంలో న్యాయ వ్యవస్థ దీన్ని మనం జ్యుడిషియరీ సిస్టమ్ అంటాం. న్యాయ వ్యవస్థని జ్యుడిషియరీ సిస్టమ్. న్యాయ వ్యవస్థని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. న్యాయ వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెట్టిన వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. న్యాయ వ్యవస్థని ప్రవేశపెట్టారు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ అంటే వీటినే కలెక్టర్ వ్యవస్థ అని అంటాం. సివిల్ సర్వీస్నే కలెక్టర్ వ్యవస్థ అంటాం. న్యాయ వ్యవస్థని మరియు సివిల్ సర్వీసులని ప్రవేశపెట్టిన వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. ఈ వారెన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టింది 1772లో మనకి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వారెన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టినాడు కానీ వారెన్ హేస్టింగ్స్ని మనం పితామహుడు అనట్లేదు. ఎందుకంటే వారెన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టాడు, దీన్ని అభివృద్ధిలోకి తెచ్చింది మాత్రం కారెన్ వాలిస్ అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. కారెన్ వాలిస్ అభివృద్ధిలోకి తెచ్చినటువంటి వ్యక్తి కారెన్ వాలిస్. అందుకే కారెన్ వాలిస్ని ఫాదర్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్, న్యాయ వ్యవస్థ పితామహుడు. ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ సివిల్ సర్వీసెస్, బ్రిటిష్ సివిల్ సర్వీసెస్, బ్రిటిష్ దేశ సివిల్ సర్వీసులకి పితామహుడు కూడా మనకి కారెన్ వాలిస్. బ్రిటిష్ దేశ సివిల్ సర్వీసుల పితామహుడు కారెన్ వాలిస్ అయితే ఇండియన్ సివిల్ సర్వీసులకి పితామహుడు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం పిలవడం అనేది జరుగుతుంది. అందుకోసమే మనకి భారతదేశంలో న్యాయ వ్యవస్థని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. న్యాయ వ్యవస్థ పితామహుడు కారెన్ వాలిస్. న్యాయ వ్యవస్థని మరియు భారతదేశంలో సివిల్ సర్వీసులని ఇతడు ప్రవేశపెడితే కారెన్ వాలిస్ని పితామహుడు అనే పేరుతో మనం పిలవడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. భారతదేశ సివిల్ సర్వీసుల పితామహుడు ఎవరు అని అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం భారత సివిల్ సర్వీసుల పితామహుడు అని పిలుచుకుంటాం.